ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, రైతులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలోని మొదటి విడత కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అంటే 46,00,000 మంది రైతుల ఖాతాలలోకి ఈసారి నేరుగా 6,400,00,00,000 రూపాయలనైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొన్ని అర్హత ప్రామాణికాలను మార్పులు, చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 46,00,000 మంది రైతులున్నారో వాళ్ళకి కొన్ని అర్హత ప్రామాణికాలను ప్రవేశపెట్టడంతో చాలామంది ఈసారి రైతులు అనర్హులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి మార్గదర్శకాలను కంప్లీట్‌గా చూసుకొని ఏవైనా మీకు అనర్హత వచ్చే సూచనలుంటే వాటిని మీరు రెక్టిఫై అనేది చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏ తేదీన మనకు డబ్బులనేది రాబోతున్నాయి, ఈ మొదటి విడతలో మార్చినటువంటి కొత్త మార్గదర్శకాలేంటి, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఉత్తర్వులు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే బేసిక్‌గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,00,000 మందికి గాను రీసెంట్‌లీ మనకు అన్నదాత సుఖీభవ పథకంలోని లాస్ట్ విడతనైతే విడుదల చేశారు. సో, లాస్ట్ విడత అని ఎందుకన్నానంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సర కాలంలో అంటే 2025 నుంచి 2026 వరకు ఇది ఒక ఆర్థిక సంవత్సరం. సో, ఆ సంవత్సరం మనకు కంప్లీట్‌గా 3 విడతల రూపంలో డబ్బులు విడుదల చేస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా మనకు 2026 నుంచి 2027 వరకు ఇది ఒక ఆర్థిక సంవత్సరంగా పరిగణించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులను 3 విడతల రూపంలో విడుదల చేస్తారు. సో, తొలి విడత కింద అర్హత కలిగినటువంటి రైతులకు రూ. 7,000 అయితే ఖాతాల్లోకి వస్తుంది. ఇక రెండో విడత కింద మరో రూ. 7,000 అయితే వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చివరి విడత కింద రూ. 6,000 వస్తాయి. ఇది మనకు ప్రతిసారి జరిగేటువంటి ఆనవాయితీ. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో, కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి రైతులకు ఏడాదిలో 3 విడతల చొప్పున ఒక్కొక్క విడతలో రూ. 2,000 అయితే విడుదల చేస్తూ 3 విడతల్లో కలిపి రూ. 6,000 ఇస్తుంది. ఈ రూ. 6,000 మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11,00,00,000 మంది రైతులకు గాను 2,200,00,00,000 మొత్తంగా అయితే విడుదలైతే చేస్తుంది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 6,000 బడ్జెట్‌ని కాస్త రూ. 8,000కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మనకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 20,000 రాబోతున్నాయి. సో, ఎందుకు అలాగా అనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వంతో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మాకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్‌ని మొత్తం కలిపి మీకు డైరెక్ట్‌గా అంటే ఎవరైతే అర్హులున్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నేరుగా రూ. 20,000 చొప్పున ఏడాదిలో అందిస్తాము. అది కూడా 3 విడతల రూపంలో ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ. 6,000 కాస్త రూ. 8,000 గనక పెంచినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ప్రకారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూ. 8,000కి పెంచుతారు కదా! సో, పెంచినప్పుడు ఈ రూ. 8,000 కాస్త మనకు 4 విడతలైతే విడుదల చేస్తారండి. ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే రూ. 6,000ని 3 విడతల్లో విడుదల చేసేది. ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల చేసేది. కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు
రూ. 8,000కి పెంచుతారు కాబట్టి ఒక్కొక్క విడతలో రూ. 2,000 చొప్పున టోటల్‌గా 4 విడతల్లో విడుదల చేయాలి కాబట్టి ప్రతి 3 నెలలకి ఒకసారి నేరుగా అర్హుల ఖాతాలలోకే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన రూ. 2,000 చొప్పున ప్రతి 4 నెలలు కాదండి. ప్రతి 3 నెలలకు ఒకసారి. గతంలో 4 నెలలు. ఇప్పుడు మాత్రం 3 నెలలకైతే మార్చారు. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ. 8,000 వస్తుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 14,000. సో, కేంద్ర ప్రభుత్వం గనక మనకి 8,000 గాని పెంచి ఉత్తర్వులు జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 12,000 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం గనక పెంచకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది. అయితే కొన్ని మార్గదర్శకాలంటివి మార్చారండి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో 23వ విడత విడుదలకు సంబంధించి, అలాగే 2026, 27వ ఆర్థిక సంవత్సరంలో తొలి విడత కింద మనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రూ. 5,000కి సంబంధించి 2 రూల్స్‌నైతే మనకు సవరించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పారదర్శకంగా అర్హులను గుర్తించి లబ్ధిదారులకు మాత్రమే బెనిఫిట్ అయితే ఇవ్వాలంటే అర్హులకు మాత్రమే బెనిఫిట్ ఇవ్వాలి కానీ అనర్హులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండేలాగా రైతులకైతే ఆదేశాలు జారీ చేశారు. సో, ఈ వెబ్ ల్యాండింగ్ అనేది కనుక లేకపోతే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రానే రావు. ఈ విధంగా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డ్‌తో ఈ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి వెబ్ ల్యాండింగ్ అనే ప్రక్రియను ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక రెండో విషయానికొస్తే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే ఆ కుటుంబం మొత్తానికి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి ఎవరైతే అప్లై చేసుకోరో వారికి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఆపివేయాలని, ఇది 23వ విడత డబ్బులు పడినా 24 నుంచి పర్టిక్యులర్‌గా మేము కండిషన్‌తో అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో ఆ పాస్‌బుక్‌లు తీసుకొని ఆధార్ కార్డ్ నంబరు, అలాగే ఆధార్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు, ఇవి 3 తీసుకొని మీరు అగ్రికల్చర్ ఆఫీస్‌కి గనుక వెళ్తే అక్కడ మీరు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోవచ్చు. రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎన్ని బెనిఫిట్స్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, డైరెక్ట్‌గా మనకైతే రావడం జరుగుతుంది. అంటే ఎరువులు మరియు విత్తనాలు, అలాగే పంట నష్ట పరిహారాలు ఇవన్నీ కూడా మనకు ఎప్పుడొస్తాయంటే ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మనం అప్లై చేసుకున్నప్పుడే వస్తాయి. లేదంటే లేదన్నమాట. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 10 ఎకరాల వరకు భూమి అయితే ఉండొచ్చు. ఆ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఈ పథకం వర్తించదు. అలాగే కౌలు రైతులు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మనకు మొట్టమొదటి విడత ఈ నెల చివరి వారంలో నేరుగా రైతుల ఖాతాలలోకైతే విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు. ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఈ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకేమైనా ప్రాబ్లమ్స్ కనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి. నేను మీకు 100% రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.